నిన్నటి అంశంపై ఆర్జేడీతో పాటు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేరుగా సెంటర్ను తనిఖీ చేశారు. అదేవిధంగా సెంటర్లో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఎలా ఉంది తెలుసుకుందాం. డిఓ గారితో కూడా మాట్లాడిద్దాం. ఆర్జేడీ కూడా వచ్చారు. సార్ ఏంటి సార్ ఈరోజు ప్రశాంతంగా హిందీ పరీక్ష స్టార్ట్ అయింది. విజిట్ చేసి ఎట్లుంది సార్? ప్రశాంతంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. అది నాకు తెలియలేదు. ఏం జరగలేదు, అంత పుకార్లేదు. ఒకసారి సార్తో కూడా డిఓ సార్ మనతో ఉన్నాడు. నిన్న నేరుగా దగ్గర సార్ చెప్పండి సార్. ఏం లేదు, అంతా నిన్నటి పుకార్లే, అంతా కరెక్టే జరిగింది, ప్రాపర్గా జరిగింది. ఏదైతే లాస్ అయిన టైం ఇచ్చామో అది మళ్ళీ చేశారు. నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు కదా, ఇబ్బంది ఏం లేదు. ఇది పరిస్థితి. అయితే మనం పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. నిన్న జరిగిన పరీక్షా కేంద్రం వద్ద నేరుగా ఆర్జేడీ జాయింట్ డైరెక్టర్ నేరుగా వచ్చిన పరిస్థితి, పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన పరిస్థితి. ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షా కేంద్రం ఏదైతుందో మనం ఇక్కడే ఉన్నాం. నిన్న కలెక్టర్ గారు నేరుగా ఇక్కడికి వచ్చేసి జరిగిన యథార్థంపై సీరియస్ తీసుకున్న పరిస్థితి, దానిపై స్క్రూటినీ చేసిన పరిస్థితి కనబడింది. దానికి సంబంధించిన అంశంలో ఎప్పటికప్పుడు అధికారులకు తెలుసుకొని విషయం తెలుసుకున్న తర్వాత కొంత ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారికి చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి, వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించిన అంశంలో ఆర్జేడీ నేరుగా వచ్చిన పరిస్థితి, వచ్చేసి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఎక్కడా కూడా ఎటువంటి లీక్ జరగలేదు అంటూ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పరీక్ష ఏదైతుందో అంటే 10th క్లాస్కి సంబంధించిన అంశంలో చాలా సీరియస్గా ఇటు అధికారులు కూడా సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించిన అంశంలో ఏం జరిగింది ఏంది అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అనంతరం ప్రభుత్వం కూడా నిన్న ఆర్టీవీ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి కనబడింది. అయితే వాస్తవికం ఏం జరిగిందనే కోణంలో విచారించారు. నిన్న జిల్లా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ట్రంక్ పెట్టెల్లో ఉన్న పేపర్ బెండిల్స్ ఉన్నదో ఆ పేపర్ బెండల్లో ఈ సెంటర్కి సంబంధించిన బెండల్ తీయడంలో నిర్లక్ష్యం వహించారు కాబట్టి వారిని సస్పెండ్ చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పిన పరిస్థితి. అనంతరం మేము ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి సంబంధించిన అంశంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నాక్స్ నుంచి మొదలుకొని అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 2 గంటలు లేటు ఆలస్యంగా పరీక్ష మొదలైంది. అందుకనే అందరికీ బహిరంగంగా నేను సారీ చెబుతున్నానని జిల్లా కలెక్టర్ నిన్న చెప్పిన పరిస్థితి. అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానని కలెక్టర్ చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించిన అంశంలో ఎవరు నిర్లక్ష్యం వహించారో వారి అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్తూ వెంటనే సాయంత్రం లోపు ఇద్దరిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. 2 అధికారులను నిర్లక్ష్యం వహించినందుకే సస్పెండ్ చేశామని చెబుతున్న పరిస్థితి. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 19 సెంటర్లు ప్రశాంతంగా పరీక్ష కొనసాగుతుంది. సెకండరీ పరీక్షకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్న పరిస్థితి. ఇందాకే ఆర్జేడీ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా హిందీ పరీక్ష కొనసాగుతుంది, ఎవరు కూడా అధైర్యపడద్దు, ఆందోళన చెందొద్దు. నిన్నటి అన్ని పుకార్లు అంటూ మంచిర్యాల జిల్లా ఎడ్యుకేషన్ అధికారి చెప్పిన పరిస్థితి. నిన్నటి ఎటువంటి పేపర్ లీక్ కాలేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. అయితే మనం ఒకసారి చివరిగా అది సెంటర్కి సంబంధించిన అంశంలో చూపెడుతున్నాం. చాలా కట్టుదిట్టమైన బందోబస్తు 144 సెక్షన్ అంటే ఇప్పటి బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం 100 మీటర్ల దూరంలో ఎవరిని రానియకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ప్రశాంతంగా హిందీకి సంబంధించిన పరీక్ష 200 పైగా విద్యార్థులు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.